బాధ్యతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరం మేము ఇలా ప్రశ్నిస్తూనే ఉంటాం, మీ వెనక పడుతూనే ఉంటాం. మీరు ఏమన్నారు? 15,000 కోట్ల రూపాయలు కేంద్రం రాజధాని నిర్మాణం కోసం అప్పుగా ఇస్తామంటే దాన్ని సాయం కింద, గ్రాంట్ కింద మీరు అనౌన్స్ చేశారు, సంబరాలు చేశారు. మేము అప్పుడే వెంటనే స్పందించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? మీరు అప్పుడే సంబరాలు చేసుకోవద్దు, అది ఒక్కటే కాదు, రాజధాని నిర్మాణం మాత్రమే కాదు, దాంట్లో పోలవరం ఉంది, పోలవరం నిర్మాణానికి కావాల్సిన నిధులను మనం సాధించుకోవాలి. అలాగనే విద్యుత్ బకాయిలు ఉన్నాయి విభజన హామీలో. అలాగే తెలంగాణ రాష్ట్రంతో ఆస్తుల పంపకాల విషయంలో కూడా ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా మీరు ఎక్కువ దృష్టి పెట్టండి, ఎందుకంటే మీరు నెంబర్ 2 కాబట్టి. ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వంలో మోడీ గారి తర్వాత, నేను చెప్పట్లేదండి, వాళ్ళ పత్రికల్లో వచ్చిన వాటిని నేను చెబుతున్నా, మోడీ గారి తర్వాత అత్యంత ప్రభావశీలి, అత్యంత ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఇన్ దిస్ కంట్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అది జగమెరిగిన సత్యం. నిజంగా కూడా మోడీ గారి ప్రభుత్వం నిలబడాలి అని అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు నితీష్ కుమార్ గారు ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తేనే నిలబడుతుంది. ఇది జగమెరిగిన సత్యం. అలాంటి పవర్ఫుల్ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉండినప్పుడు రాష్ట్రానికి హక్కుగా తీసుకురావాల్సిన పోలవరం నిధులైనా, మరి రైల్వే జోన్ అయినా, స్టీల్ ఫ్యాక్టరీ అయినా, పోర్టు అయినా, రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులను అయినా, రెవెన్యూ డెఫిసిట్ అయినా సాధించుకోవడంలో ఇంక భయమేముంది? ఖచ్చితంగా ఆయన సాధించాల్సిందే, సాధించి తీరాల్సిందే. నీతి ఆయోగ్ మీటింగ్లో మాత్రం డిఫరెంట్గా మాట్లాడాడు. 15,000 కోట్లు ఇచ్చినప్పుడేమో ఏమేమన్నాడు? ఆక్సిజన్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి, అద్భుతమైన వరం అంటూ వాళ్ళని పొగిడిందే పొగడుతూ చేశారు. ఇప్పుడేమంటున్నాడు? నీతి ఆయోగ్లో మీటింగ్కి వెళ్ళిన చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మాట్లాడారు. వారు ఏమన్నారు? నిన్న ఏమీ ప్రత్యేకంగా ఇవ్వలేదు, కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు, కేవలం విభజన హామీలో ఉన్న అంశాలు మాత్రమే ఇచ్చారని అన్నాడు. అక్కడ అనుమానం వస్తుంది. అంటే భవిష్యత్తులో చేయబోయే మోసాలకు లేదా హామీలను తీసి దొంగలో తొక్కటానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ తయారు చేస్తున్నారా నారా చంద్రబాబు నాయుడు గారని నీతి ఆయోగ్ మీటింగ్ చూసిన తర్వాత అనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసిన రోజే మేము హెచ్చరించాం, మీరు తొందరపడి సంబరాలు చేసుకోవద్దు. ఆ ఒక్క పనే కాదు, ఇంకా చాలా పనులు మీరు సాధించాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా మీకు నేను గుర్తు చేయాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ గుర్తు చేయాలి. ప్రత్యేక హోదాని సాధించుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలప్పుడు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వారు చెప్పిన హామీలన్నీ ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేశారు. 2024 ఎన్నికలలో ఏ హామీలు అయితే చెప్పారో 2014లో హామీలే చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తదుపరి రాజధాని నిర్మాణం జరగలేదు, పూర్తి కాలేదు, పోలవరం నిర్మాణం పూర్తి కాలేదు, రైల్వే జోను రాలేదు, లేకపోతే రామాయపట్నం పోర్టు గురించి మర్చిపోయారు, స్టీల్ ఫ్యాక్టరీ గురించి పూర్తిగా మర్చిపోయారు, ప్రత్యేక ప్రాంతాలకు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక సహాయం సంబంధించిన హామీలు అమలుపరచలేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? నేనున్నాను ఇప్పుడు, ఎన్నికలప్పుడు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, అయ్యా మేము నారా చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళ క్యాడర్తో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఇలాగే క్యాడర్ కొంతమంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రతి హామీకి నేను బాధ్యుడని చెప్పారు. ఇప్పుడు వారు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, వారు కూడా దీని మీద స్పందించమని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు, ఒక ఉప ముఖ్యమంత్రి గారు, మీ ఇద్దరు కలిసి, మోడీ గారు ముగ్గురు కలిసి ఇచ్చిన హామీల విషయంలో ఈ విధమైన మార్పులు చేర్పులు జరుగుతున్నప్పుడు నిన్న వారు ఏమన్నారు? అసెంబ్లీలో ఏం మాట్లాడారు? సూపర్ 6 గురించి ఏం మాట్లాడారు? ఆయనే చెప్పారు, ఎన్నికల హామీలను ఇచ్చేటప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇది నేను మాటిస్తున్నాను, రేపు ఎన్నికలు అయిన తర్వాత నేను అధికారంలోకి వస్తే చేయగలుగుతానా లేదా అని తర్కం చేసుకుని ఆయనకున్న సమూహంతో లేదా ఆయన ఆర్థిక మేధావులందరిని కూర్చోబెట్టుకుని ఒక క్రియాశీలకమైన నిర్మాణాత్మకమైన చర్చ చేసుకుని వాళ్ళు ఎన్నికల హామీలు ఇస్తారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా అదే చేస్తుంది.